పూరా లోకల్. బీసీలలో ఉండేటటువంటి మేధావులను, విద్యార్థులను, ఆడబిడ్డలను నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి సందర్భం వచ్చింది. మాట్లాడే సందర్భంలో ఖచ్చితంగా నోరు విప్పి మనందరం మాట్లాడాలి. ఒక కథ చెప్తుంటే మీ తెలంగాణ ఉద్యమంలో మనం ఏం కథ అది? ఒక ఆయన ఉంటాడట, ఆయన బయటకు పోయిండు, పని చేసుకున్నాడు. ఇంటికి వస్తున్న సందర్భంలో బజార్లకెళ్ళి వస్తుంటాడు. వస్తుంటే అక్కడ మంచి రంగురంగుల చిలుకలు ఉన్నాయట. ఆయన ఒక దగ్గరికి పోయిండు. పోయి ఏం చేసిండు, ఒక మంచి అందంగా ఉన్న చిలుకను చూసి దీని ధర ఎంత చెప్పవయా అన్నాడట. ఆయన బాగా ఎక్కువ ధర చెప్పిండట. అరే గంతగానం చెప్తున్నావు, వేరే చిలుకలు తక్కువ ధర ఉందంటే ఇది ప్రత్యేకమైన చిలుక, ఇది మాట్లాడే చిలుక, మీరు ఇంటికి తీసుకుపోండి చాలా బాగుంటుందని చెప్పిండట. అంటే సరే ఆయన మాట్లాడే చిలుకనట అని చెప్పి దాన్ని బాగా ధర పెట్టి కొని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఆవిడకి ఇంట్లో చేతిలో పెట్టి నేను ఇప్పుడే వస్తా అని చెప్పి ఆయన పొద్దంతా పని చేసి వచ్చిండు. స్నానం గీనం చేసి వద్దామని ఆయన పోయిండు. ఆయన స్నానం చేసి వచ్చి భోజనం చేద్దామని కూర్చునే వరకు మంచిగా గుమగుమలాడేటటువంటి కూర వాళ్ళ ఆవిడ సిద్ధం చేసి పెట్టిందట. తిందామని చూసుకుంటా, అవునమ్మా ఏమాయా మరి నేను చిలుక ఇస్తే కదా ఏది అని అడిగిండట. ఏదేందంటవేందయ్యా, ఇగో గుమగుమలాడుతుంది కదా చిలుకను కోర్చిపెట్టి వండినా అని అన్నదట. అయ్యో గట్లెట్లా వండినవమ్మా, అది మాట్లాడే చిలుక కదా అన్నాడట. అరే నువ్వు భలే ఉన్నవయ్యా, భలే చెప్తావు. మాట్లాడే చిలుక అయితే నేను దాన్ని పంజరంలోకి వెళ్ళి బయటకు తీసినప్పుడు మాట్లాడాలి, అంతేనా? పంజరంలోకి వెళ్ళి బయటకు తీసి రెక్కలు ఇరిచి గొంతు మీద కత్తి పెట్టినప్పుడు మాట్లాడాలి. మరి పోనీ గొంతు మీద కత్తి పెట్టి నేను బరబర కోసేటప్పుడన్నా మాట్లాడాలి. అది ఎప్పుడు మాట్లాడకపోయి అది మాట్లాడుతుందని నాకేం తెలుసు అని ఆమె అన్నదట. అవునా కాదా? మరి నిజంగానే మాట్లాడే చిలుక అయితే ఎప్పుడోసారి మాట్లాడాలి. ఇక బీసీల పరిస్థితి కూడా గట్లే ఉంది. ఇవాళ మాట్లాడకపోతే మన పరిస్థితి కూడా చిలుక పరిస్థితే అవుతుంది. ఎవరు అడగకపోతే, అడగాల్సిన సమయంలో అడగకపోతే తీరని నష్టం చరిత్రలో జరిగేటటువంటి పరిస్థితి ఉన్నది. మనం కొట్లాడితే, మనం ఎంటబడితే కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే 42% పెట్టినరో ఆ బిల్లు ఇవాళ అసెంబ్లీలో వచ్చింది. ఆనాడు అసెంబ్లీలో బిల్లు పెడతామని మాట్లాడితే ఇక్కడ ఇదే జాగృతి వాళ్ళు, ఇదే యునైటెడ్ పూలే ప్రింట్ వాళ్ళం ఆ రోజు ఏమన్నాం, ఒక్క బిల్లు పెడితే ఎవరన్నా కోర్టుకు పోతే బిల్లు ఎగిరిపోతుంది, 3 బిల్లులు పెట్టాలని అడిగినాం. రాజకీయాలకు వేరే బిల్లు పెట్టాలి, విద్యకు వేరే బిల్లు పెట్టాలి, ఉద్యోగాలకు వేరే బిల్లు పెట్టాలని అడిగినాం. అడిగితే అప్పుడు చాలా మంది మేధావులు నవ్వినరు. అవి ఒకటి కాదట, 3 బిల్లు పెట్టాలన్నట, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్నారు. కానీ గవర్నమెంట్లో ఉన్నోళ్ళు, ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు అందరు ఆలోచన చేసి ఒక్కటి కాదు ఖచ్చితంగా 2 అయితే పెట్టాలని చెప్పి 2 బిల్లులు అసెంబ్లీలో పెట్టిరు. అంటే సరైన సమయంలో జాగృతి మాట్లాడింది కాబట్టి, సరైన సమయంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ మాట్లాడింది కాబట్టి ఇవాళ ఒకటి కాదు అసెంబ్లీలో 2 బిల్లులు పెట్టుకున్నాం.